ఇప్పటివరకు ఎవరు మీకు ఫోన్ చేసి కానీ నీకెందుకు, నీకు ఈ పని ఏంది, నీ పని నువ్వు చదువుకోవచ్చు కదా, ఎందుకు ఇట్లా ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అని చెప్పేసి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నావు అని ధమ్కీలు ఇవ్వలేదా? అప్పుడు పోలీస్ అధికారులు వచ్చి ఏంటి మీరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అందరినీ పంపించేసినారు. హ్మ్. పంపించేసిన దాని తర్వాత కొంత ప్రెషర్‌ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంకా ఏం కాలేదా? కాళ్ళు చేతులు దెబ్బలు ఏం తాకలేదా? నా నా ఇంటర్వ్యూ లింక్ నాకే పంపించడం జరిగింది. అంటే మీరు ఇంకా అంత రేంజ్కి రీచ్ కాలేదంటారా? కానీ మేము చేసే పని అయితే మేము చేస్తున్నాము. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నిజంగా బీజేపీ పార్టీకి మీరు అగైనెస్ట్‌గా ఓన్లీ బీఆర్ఎస్ తరఫునే మాట్లాడుతున్నారా? వాళ్ళు ఎవరైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో, అది ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులు, వాళ్ళు ఎట్లా దాన్ని పర్సీవ్ చేసుకుంటారో అయితే లాస్ట్ టైం మనం చేసిన ఇంటర్వ్యూకి డైరెక్ట్ సీఎంఓ ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందన్న విషయం తెలిసింది. సీఎంఓ ఆఫీస్ నుంచి కాల్ ఇప్పుడు ప్రెజెంట్ యూత్ మొత్తం కూడా మీలాగా ఎన్విరాన్మెంటల్ గురించి మాట్లాడుతున్నారు, బెట్టింగ్ గురించి మాట్లాడుతున్నారు, బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారు. సో దీని మీద కూడా చాలా ఇష్యూస్ అయ్యాయి. దాని మీద మీరేమన్నారు? యువత ఇంత అంధకారంలో ఉండొద్దు. మీ కళ్ళ ముందలనే